అమలు కాని 6 గ్యారంటీలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తుందంటూ సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్లో మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ప్రస్తుతం దాంతో మాట్లాడడానికి ఎమ్మెల్యే దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, నిన్న కొడంగల్లోకి సొంత సీఎం నియోజకవర్గంలోకి వచ్చాడు మాజీ మంత్రి హరీష్ రావు. హాట్ కామెంట్ చేశాడు. 6 గ్యారెంటీతో గద్దెలెక్కింది కానీ అమలు మాత్రం శూన్యం అంటున్నాడు. ఏం చెప్తారు 6 గ్యారెంటీలకు? కొరంగల్కి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి 6 గ్యారెంటీల గురించి తప్పుడు ప్రచారం చేస్తే జర టీవీలలో పేపర్లలో మంచిగా రాస్తారు, బాగా చూపిస్తారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళంతా డ్రామా ఆడే అంటే డ్రామాలలో వేషాలు వేసేటోళ్ళ లాగా వాళ్ళకి తెలుసు. ఎక్కడ పోతే ఏ వేషం వేస్తే మమ్మల్ని ప్రజలు బాగా ఆదరిస్తారు, టీవీలలో బాగా చూపిస్తారు, పేపర్లలో బాగా రాస్తారని చెప్పి తెలుసు. కాబట్టి ఆడకొచ్చి ఏదో అడ్డగోలుగా వాగిండు ఆయన. 6 గ్యారెంటీల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ సిద్దిపేటలో సన్నబియ్యం ఇస్తలేరా? నీ సిద్దిపేటలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరా? నీ సిద్దిపేటలో 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తలేరా? నీ సిద్దిపేటలో ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తలేరా? మరి అవన్నీ 6 గ్యారెంటీలలో భాగాలే కదా. నీ కళ్ళు దొబ్బినా ఏమన్నా? ఏదో 6 గ్యారెంటీల గురించి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలందరూ కూడా తిరగబడుతున్నారు, 6 గ్యారెంటీలు ఇస్తలేరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు 6 గ్యారెంటీలు బ్రహ్మాండంగా అమలు అవుతా ఉన్నాయి కాబట్టి మేము ఏ ఎన్నికలు పెట్టినా ప్రజలు మాకు విజయాన్ని అందిస్తూ ఉన్నారు. మన జరిగిన మున్సిపల్ ఎన్నికలు, మన జరిగిన సర్పంచ్ ఎన్నికలు, మన జరిగిన జూబ్లీస్ ఎన్నికలు, మన జరిగిన కార్వాన్ నియోజకవర్గం ఎన్నికలు, రేపు ఏ ఎన్నికలు పెట్టినా మేమే గెలుస్తాం. సో అవన్నీ కూడా ప్రజలకు మేము ఈరోజు సంక్షేమ పథకాల బ్రహ్మాండంగా అందిస్తున్నాం. అవి చూసే కదా ప్రజలు మాకు పట్టం కడతా ఉన్నారు. మరి అయినా కూడా నీ కళ్ళు దొబ్బినోళ్ళు, కళ్ళు లేని కపోదుల్లాగా వాళ్ళంతా అంటే కపటంతో మాట్లాడుతూ కుళ్ళు కుతంత్రాలతో మాట్లాడి తప్పుడు ప్రచారాలు చేసి 6 గ్యారెంటీల గురించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడినావు. పాలమూరు రంగారెడ్డి ఈరోజు కుంటుపడడానికి, పాలమూరు రంగారెడ్డి ఇన్ టైంలో పూర్తి కాకపోవడానికి కారకుడు నువ్వు చేసిన దుర్మార్గం. ఎందుకంటే నువ్వు మాకు పాలమూరు ప్రజలకు అన్యాయం చేసినావు. ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి నువ్వు ఈడ ముందుగా స్టార్ట్ అయిన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టి కాళేశ్వరం సంబంధించిన అనుమతులన్నీ ఉరుకులాడుకుంటూ తీసుకొచ్చేసి అక్కడ కాళేశ్వరం కడితే అది ఉత్తగా కూలిపోయింది. ఈనాడు ఏమిటికి పనికి రాకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల నువ్వు కాళేశ్వరం పట్ల కనబరిచిన శ్రద్ధ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్ల ఎందుకు కనబరచలేదు? అంటే పాలమూరు వాళ్ళు అంటే అమాయకులు, పాలమూరు వాళ్ళకి చేయకపోయినా చేసినా వాళ్ళు మాయంబడి ఉంటారు, మాకు ఓటేస్తారని వీరేదో పగటి కలలు కన్నారు. కానీ మన జరిగిన ఎన్నికలలో పాలమూరు ప్రజలు మాకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని మీకు బుద్ధి చెప్పారు. అయినా కూడా ఇప్పటికి బుద్ధి తెచ్చుకోకుండా పాలమూరు ప్రాజెక్టును మేము పూర్తి చేసినాము, మేమేదో కంప్లీట్ చేసినాము, 90% చేసినాము, అది చేసినామని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం. మీరు చేసిన పనులన్నీ కూడా ప్రచార ఆర్భాటాలు మాత్రమే, ప్రచార ఆర్భాటాలు. వాస్తవికత వేరుంది. అవన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఏ విధంగా టీఆర్ఎస్లు మోసం చేశారు, ఏ విధంగా కంప్లీట్ కాకుండా వాళ్ళు అడ్డుకున్నారు అనే విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్పినాం. ప్రజలకు తెలుసు మా మీద, మేము ప్రజల పట్ల మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. మేము చిత్తశుద్ధితో జవాబుదారితనంతో పనిచేస్తూ ఉన్నాం. పాలమూరు ప్రాజెక్టును ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు పూర్తి చేస్తామని మాట ఇచ్చిండు. మీరు చేసిన దోపిడీ, అవినీతి వల్లనే ఈరోజు కొన్ని పనులు అనుకున్న టైంకు పూర్తి చేయలేకపోతా ఉన్నాం. అది ప్రజలకు కూడా తెలుసు. ఆ విషయాలన్నీ మాకు ప్రజలే చెప్తా ఉన్నారు. ఆ దొంగలు మొత్తం అప్పులు చేసి మనని నెత్తిన రుద్దిర్రు, అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటా కొంచెం ఆలస్యం అవుతుందని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. 1-2 పథకాలు మిగిలిపోయినాయి, అవి కూడా చేస్తాం. మేము వెనకడగేస్తాం. మీలాగా చేసి తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తులం కాదు. ఉన్న వాస్తవాలు చెప్తాము. మేము ఇది చేసినాము, ఇది చేయబోతున్నామని మన గ్రామ సభలు పెట్టినా, గ్రామ సభలో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. దాన్ని కూడా విమర్శిస్తున్నాడు. గ్రామ సభలంట ఎమ్మెల్యేలను అడుక్కున్నారంట, అధికారులను అడుక్కున్నారు. ఏడడుకున్నారబ్బా? మరి నేను నా దగ్గర చూపిస్తా. నా దగ్గర మొత్తము ఆ రోజు ప్రోగ్రామ్ అంతా లైవ్ రికార్డింగ్ ఉంది. లైవ్ రికార్డింగు ఆ రోజు గ్రామ సభలు, నా నియోజకవర్గంలో జరిగిన గ్రామ సభలలో అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. నీకు చూపిస్తా. మన అధికారులను అడ్డుకున్నారో, ప్రజలను అడ్డుకున్నారో, లేకపోతే మమ్మల్ని ఆదరించి రాలేదని. ఆ రోజు చాలా స్పష్టంగా మహిళలు స్వచ్ఛందంగా మేము మాట్లాడతామని మైక్ తీసుకొని ఒక మహిళ మాట్లాడుతూ 200 యూనిట్ల కరెంటు మాకు ఇవ్వడం వల్ల దాదాపు సంవత్సరానికి 12,600 రూపాయలు మాకు ఆదా అయింది. ఆ డబ్బులను మా సొంత అవసరాల కోసం వాడుకున్నామని చెప్తా ఉన్నారు. మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నందుకు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, బ్యాంకులకి రుణాల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి విషయంలో విద్యా వైద్యం పట్ల కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మేము పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. సో ఇవన్నీ చూసి వాళ్ళు తట్టుకోలేక ఏదో దొరికిండ్రు, పక్కల సపోర్ట్లు కొట్టేవాళ్ళు 4 చూసుకున్నారు, పక్కల సపోర్ట్లు కొట్టేటోళ్ళు 4 వచ్చిరని చెప్పేసి మైక్ దొరికింది కదా అని చెప్పేసి చేస్తే సరిపోతుందని ఆయన ఏం మాట్లాడుతున్నాడు? అరే ఏం నీది నోరా తాటి మట్టన్నా? కనీసం ఒక 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినావు, మంత్రిగా పనిచేసినావు, కొంచెం విఘ్నతతో మాట్లాడడం నేర్చుకో. ఇప్పటికైనా ఏదో మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారని అనుకుంటున్నావు.
ఆ నమ్మే కాలాలు పోయినాయి. మీరు 10 ఏళ్ళు అవే చెప్పి బతికిండ్రు, మళ్ళీ ఇప్పుడు అవే చెప్పుకుంటూ మళ్ళీ అవే మోసాలు, అవే మాయమాటలు, అవే అబద్ధ ప్రచారాలు. ఎన్ని రోజులు ఈ విధంగా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. అంటే మరొక వైపు కూడా ఇటు తెలంగాణలో అమలు కాని 6 గ్యారెంటీలు, కానీ మహారాష్ట్రలోకి వెళ్తే తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది మహారాష్ట్రలో. ఇప్పుడు కేరళకి వెళ్తున్నాడు, కేరళలో కూడా కాంగ్రెస్ సమాప్తంగానే రేవంత్ రెడ్డి పోతున్నాడని చెప్పి కామెంట్ చేస్తున్నాడు. నేను ఏమంటున్నా, ఈ వాళ్ళకు కుళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళకి ఏముంటుందంటే, అంటే పచ్చకామెరలోనికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఆ పచ్చకామెరలోనికి ఏడ చూసినా గట్లనే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణను చూసి కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రానికి పోయినా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మరథం పడతా ఉన్నారు. మన రేవంత్ రెడ్డి గారు కేరళ ప్రచారానికి పోతే అక్కడ బ్రహ్మరథం పట్టిర్రు. ప్రజలు ఆయన చెప్పిన మాటలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ నాడ గెలిపియబోతా ఉన్నారు. అది చూసి తట్టుకోలేక దాని విషయంలో కూడా ఈడ పోతే ఆడ ఓడిపోయింది, ఎవరా ఐరన్ లెగ్? మీరు ఈ రాష్ట్రానికి పట్టిన ఐరన్ లెగ్లు మీరు, నీవు, మీ మామ, మీ బామ్మర్ది, మీ కుటుంబ సభ్యులంతా కలిసి, మీ జాతి అంతా కలిసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలు మీరు, ఐరన్ లెగ్లు మీరు, శనిగాళ్ళు, ఈ రాష్ట్రానికి పట్టిన శనీశ్వరులు మీరు. ఆ శనినంతా మీరు చేసిన విధ్వంసాన్నంతా చక్కదిద్దే ప్రయత్నంలో ఈరోజు అపర భగీరథుడిలాగా మా రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. పని చేస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేకపోతారు. ఐరన్ లెగ్స్ ఎవరిపై? మీరు ఐరన్ లెగ్స్. ఈ రాష్ట్రానికి పట్టిన శని మీరు. దోచుకున్నారు, దోపిడీదారులు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిరు, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఈరోజు మహారాష్ట్ర బ్రహ్మాండంగా మేము ఎక్కడికి పోయినా మేము విజయం సాధిస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి జూబ్లీహిల్స్ ప్రచారం చేసిన గెలిచినామా లేదా? రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలలో ప్రచారం చేసిండు, మనం గెలిచినామా లేదా? ఇప్పుడు ఓడిపోయింది మీరు, గెలిచింది మేము. ఈడ ఐరన్ లెగ్లు ఎవరు? మీరా మేమా? మీరా మా ముఖ్యమంత్రి గారా? మా ముఖ్యమంత్రి ఐరన్ లెగ్ ఏందిరా నాయన? ఆయన గోల్డెన్ లెగ్గు. ఆయన గోల్డెన్ లెగ్ కాబట్టి ఈరోజు తెలంగాణ అభివృద్ధి విషయంలో పరుగులు పెడతా ఉంది. మేము అదే మీ బాధ అంత ఏంది? ఆయన కష్టపడుతున్నాడు, పని చేస్తున్నాడు, రోజు ఆదరణ లభిస్తూ ఉంది. అరే తెలంగాణలో మళ్ళీ కూడా వాళ్ళ పార్టీకి మనుగడ లేదు భయ్. భవిష్యత్తులో వాళ్ళ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. వాళ్ళు ఇప్పట్లో ఎక్కడ ఏ ఎన్నికలు పెట్టినా వాళ్ళకు గుండు సున్నాలే వస్తాయి. రేపు 2028 కానీ 29లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము రెండోసారి భారీ మెజార్టీతో గెలుస్తాం. ఇక్కడ 2034 వరకు కూడా మేమే అధికారంలో ఉంటాం. మేము ఇచ్చిన మాట అంటే మేము ఆ మాట అంటే మాకు అట్లా ప్రజలు మైండెడ్ ఇచ్చిర్రు కాబట్టి మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం. మేము పనిచేస్తున్నాం కాబట్టి. తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది. కవిత రాబోయే రోజుల్లో కాంగ్రెసే ప్రధాన శత్రువు మాకని చెప్పి కవిత స్టేట్మెంట్ వస్తుంటాయి, పోతుంటాయి. అబ్బా పార్టీల గురించి ప్రజాస్వామ్యంలో నీ కూడా పార్టీ పెట్టి ఏముంది, తప్పేముంది దాంట్లో? ఎవరైనా పెట్టుకోవచ్చు, పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. గతంలో చిరంజీవి గారు పార్టీ పెట్టిర్రు, ఏమైంది? అట్లనే ఉంటాయి కొన్ని పార్టీలు. మేము 100% కవిత గారు పెడుతున్న పార్టీ ఏదైతే పార్టీ పెడతా ఉన్నారో మేము స్వాగతిస్తా ఉన్నాం. 100 ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ప్రశ్నించే వాళ్ళు ముందుకు వచ్చినా కూడా ప్రజలు ఆదరిస్తారు. సో ఆ విధంగా ఆమె ఏమైనా చేస్తే చూద్దాం. టార్గెట్ కాంగ్రెస్ అంటుంది ప్రధానంగా. సో మాకెవరు టార్గెట్ కాదు. నేను చెప్తా ఉన్నా కదా, 2034 వరకు మమ్మల్ని ఎవరు టార్గెట్ చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే మాకు మ్యాండేట్ ఇచ్చిర్రు, ప్రజలు డిసైడ్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. కాంగ్రెస్కు రెండోసారి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి మన మున్సిపల్ ఎన్నికల్లో మాకు అంత భారీ విజయాన్ని అందించారు. ఎవరు వచ్చినా నేను చెప్తా ఉన్నా కదా, కేసీఆర్ వచ్చినా, కవిత వచ్చినా, కేటీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా, వాళ్ళకి సంబంధించిన ఇంకెవరు వచ్చినా కూడా, బీజేపీ వాళ్ళు వచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా, ఇంకెట్లాంటి ఇంకా ఏ పార్టీలు వచ్చినా అందరూ ఒకటే మా మీదకి వచ్చినా కూడా మేమే గెలవబోతా ఉన్నాం. 2028 ఎన్నికల్లో కానీ 2029లో జరిగే ఎన్నికలలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటవుతుంది. రెండోసారి కూడా మినిమం మోర్ దెన్ 100 సీట్స్ గెలుస్తాము. రెండోసారి అధికారం చేపడతాము. తెలంగాణను ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విషయంలో మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికతో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు మీకు తెలుసు, ఈరోజు గ్లోబల్ సిటీ అని చెప్పేసి, ఈరోజు అదేవిధంగా క్యూర్ రేర్ అని చెప్పేసి కొన్ని ప్రణాళికలు రచించుకొని ఈరోజు తెలంగాణ రైజింగ్ 2047 దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు తెలుస్తూ ఉంది మేము చేస్తున్న పని, వాళ్ళు ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా మాకు వ్యతిరేకత లేదు, వ్యతిరేకత రాదు కూడా భవిష్యత్తులో. ఆ విధంగా మేము ప్రజల కోసం పనిచేయడానికే చెప్తా ఉన్నాం. జవాబుదారీతనంతో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చేస్తున్నాము. భవిష్యత్తులో కూడా వాళ్ళకు అన్ని రకాల కూడా అండగా ఉంటాం. థ్యాంక్ యూ. ఇది తెలంగాణలో 6 గ్యారంటీలు స్పష్టంగా అమలు అవుతున్నాయి. అదేవిధంగా కూడా ఈరోజు ఫ్రీ బస్సు పేరుతో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు కూడా అటు విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజుల విషయంలో కావచ్చు, అటు రైతులు కావచ్చు ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. కానీ ఈ యొక్క ఐరన్ లెగ్ అంటారు కాదు, సీఎం రేవంత్ రెడ్డి గోల్డెన్ లెగ్ అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.